హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్ అనేటటువంటి ఒక చాప్టర్ ఉంది. మరి ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఒకటైనటువంటి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి ఇవాళ మనం చూడబోతున్నాం. ఎందుకని అంటే రీసెంట్గా వార్తల్లో 2 ప్రోడక్ట్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వటం జరిగింది. ఏంటా 2 ప్రోడక్ట్స్? ఒకటి ఒడిషాకి సంబంధించి కటక్ రూపా తరకాసి అన్నటువంటి సిల్వర్ ఫిలిగ్రీకి ఇదన్నమాట. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వటం జరిగింది. అలాగే మనకి బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లార్ మస్లిన్ అన్నటువంటి దానికి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వటం జరిగింది. మస్లిన్ అంటే ఇది ఒక కాటన్ క్లాత్ అనమాట. చూడండి, చాలా పలుచగా ఉంటుంది, బట్ క్వాలిటీ అన్నటువంటిది ఫస్ట్ క్లాస్ ఉంటుందన్నమాట. దాన్ని మనం మస్లిన్ క్లాత్ అనేసి పిలుస్తాం, హ్యాండ్లూమ్ క్లాత్. దీనికి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. చూడండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది ఇలా ఉంటుంది. మరి అసలు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. దానికన్నా ముందు అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, దీన్ని ఎవరికి ఇస్తారు, ఎవరు ఇస్తారు, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటన్నింటి గురించి మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. ఐపీఆర్ అంటే తెలుగులో మేధో సంపత్తి హక్కులు అని. అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. మేధో సంపత్తి హక్కులు అంటే మన మేధస్సును ఉపయోగించి మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది మనం రాసే రచనలు కావచ్చు, చేసే వస్తువులు కావచ్చు, లేదా మనం ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు కావచ్చు, డిజైన్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. వీటికి ఇదిగో మీ మేధస్సుకు సంబంధించి వేరే వాళ్ళు దీన్ని దొంగలించకుండా మీకు ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉండాలి. అవునా? మనం ఏదైనా ఇన్వెంట్ చేసాము అంటే దానికి ప్రొటెక్షన్ ఉండాలి. మనం ఏదైనా రాసాము అంటే దానికి ప్రొటెక్షన్ ఉండాలి. లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇది నేను రాసిన రచన అంటే ఎలాగా? మరి ఇదిగో మీకు ప్రొటెక్షన్ కల్పించటం కోసమే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నవి ఉన్నాయి. ఇవి మీకు ఇచ్చే రైట్ అన్నట్టుగా ఐపీఆర్ని తీసుకొచ్చారనమాట. మరి ఐపీఆర్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనం బ్రాడ్గా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి కాపీ రైట్ అన్నటువంటిది. కాపీ రైట్ మనం రాసే రచనలకు కావచ్చు, బుక్స్ కావచ్చు, వీళ్ళన్నిటికీ కూడా ఈ కాపీ రైట్స్ని ఇస్తారు. అలాగే ఇండస్ట్రియల్ డిజైన్స్ అని ఉంటాయి. ఇండస్ట్రియల్ డిజైన్స్ దీని కింద ఏంటి, ఇండస్ట్రియల్ డిజైన్స్ అన్నటువంటి దాని కింద మనం చూస్తే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది చెప్పచ్చు. అలాగే మనకి పేటెంట్స్ అన్నటువంటిది, పేటెంట్స్, అలాగే ట్రేడ్ మార్క్ అన్నటువంటిది, టీఎం అని మనం చాలా ప్రొడక్ట్స్ మీద చూస్తూ ఉంటాం కదా, ట్రేడ్ మార్క్ అనేసి, ఆ ట్రేడ్ మార్క్ కావచ్చు. అలాగే ట్రేడ్ సీక్రెట్స్ అంటున్నాం. ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోకోకోలాలో కానీ పెప్సీలో కానీ ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తారు, అది మనకి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని ట్రేడ్ సీక్రెట్ అని పిలుస్తూ ఉంటాం. ఇలాగా వివిధ రకాలుగా ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నటువంటివి ఉంటాయి. మరి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క అవసరం ఏంటి, ఎందుకు కావాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి క్రియేటర్స్ యొక్క రైట్స్. ఇందాక చెప్పుకున్నట్టుగా క్రియేటర్స్ యొక్క రైట్స్ని కాపాడటానికి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నటువంటివి అవసరం. రెండవది మన యొక్క ఎకనామిక్ గ్రోత్కి కూడా ఇవి ఉపయోగపడతాయి. అవునా? మనకి ఎక్కువ పేటెంట్స్ వస్తూ ఉన్నాయి, అలాగే రిజిస్టర్డ్ మార్క్స్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వస్తున్నాయి, అంటే భౌగోళిక గుర్తింపు అన్నటువంటిది ఉంది. మరి ఆ ప్రొడక్ట్స్ని కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది వస్తుంది. అంతేకాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇన్నోవేషన్ని పెంచుకోవటానికి, అంతేనా, ఇన్నోవేషన్ని పెంచడానికి కూడా ఈ ఐపీఆర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నటువంటివి మనకి అంత ముఖ్యమైనటువంటివి. అందులో ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటిది ఏంటి, జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, లేదా తెలుగులో భౌగోళిక గుర్తింపు సూచి అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి, జాగ్రఫికల్ ఇండికేషన్ అంటున్నాం అంటే ఒక పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియాని ఇండికేట్ చేస్తూ ఇచ్చేటటువంటి ఒక ట్యాగ్. అంటే ఒక పర్టికులర్ ప్రాంతంలోనే ఒక ప్రోడక్ట్కి ఒక స్పెషాలిటీ అన్నటువంటిది ఉంటుంది, దాన్ని గుర్తించి దానికి ఇదిగో ఈ సూచీని మీకు ఇస్తూ ఉన్నాము అంటే అక్కడ తయారు చేసే ఆ ప్రోడక్ట్కి తప్ప మిగతా ఎక్కడ ఆ ప్రోడక్ట్ని తయారు చేసినా దానికి ఆ గుర్తింపు అన్నటువంటిది ఉండదు. అది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది. మరి దీనికి సంబంధించి అంటే
ఇప్పుడు మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఐపీఆర్‌కి సంబంధించి కింద ఏదైతే మనకి పేటెంట్స్ కావచ్చు, ట్రేడ్ మార్క్స్ కావచ్చు, లేదా జీఐ ట్యాగ్స్ కావచ్చు, వీటన్నింటికి కూడా సెపరేట్ చట్టాలన్నటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫికల్ ఇండికేషన్స్‌కి సంబంధించి చట్టం అన్నటువంటిది 1999వ సంవత్సరంలో తీసుకొచ్చారు. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అంటాము. ఈ చట్టం కింద జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్‌ని ఇస్తారు. మరి ఎవరు ఇస్తారు అంటే డిపిఐఐటి. డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుందన్నమాట. ఇది ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్కి సంబంధించి గుర్తించేటటువంటి నోడల్ ఏజెన్సీ. మరి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ గురించి మనకి తెలిసింది. మరి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని గనక ఇస్తే ఎన్ని సంవత్సరాల పాటు అది ఉంటుంది అంటే 10 సంవత్సరాల పాటు అది ఉంటుంది. మరి మళ్ళీ ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని మనం కంటిన్యూ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఒకవేళ ఆ భౌగోళిక గుర్తింపు ఏదైతే ప్రోడక్ట్కి ఇచ్చుంటామో దానికి అంతే వాల్యూ ఉంది అనిపిస్తే దాన్ని మళ్ళీ కూడా పొడిగించవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించి వివిధ రకాల డిజైన్స్ వీటి గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, కేటగిరీ ఏంటి అంటే పేటెంటా, ఇండస్ట్రియల్ డిజైనా, ట్రేడ్ మార్కా, అలాగే దాని యొక్క మీనింగ్ ఏంటి, దానికి సంబంధించి చట్టం ఎప్పుడుంది, మాక్సిమం ఎన్ని ఇయర్స్ ఇస్తారు, దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా, దీన్ని రెన్యూ చేయొచ్చా అన్నటువంటిది ప్రతి దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పేటెంట్ హక్కులు అంటాము. అంటే ఏంటి, ఏదైనా ఒక ఇన్నోవేషన్కి మనం పేటెంట్ అన్నటువంటిది ఇస్తాం. దీనికి సంబంధించి ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970 అన్నటువంటిది ఉంది. మరి ఈ పేటెంట్ని ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు అంటే 20 సంవత్సరాలకు ఇస్తారు. మరి దీనిని ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే చేయొచ్చు. దానికి రాయల్టీ అనేది కట్టాల్సి ఉంటుంది. మరి దీన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చా అంటే చేయొచ్చు, కానీ సబ్స్టాన్షియల్ ఇన్నోవేషన్ అన్నటువంటిది ఉండాలి. నేను కలర్ మారుస్తాను, దానికి సంబంధించి ఏదైతే ఫామ్లో ఉందో ఆ ఫామ్ చేంజ్ చేస్తాను అంటే కుదరదు. దాంట్లో ఇంకా ఎక్కువ ఇన్నోవేషన్ ఉంటే తప్ప దీన్ని మళ్ళీ రెన్యూ చేయరు. రెండవది చూడండి, ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ఏంటి, ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి ఒక ఎస్థెటిక్ వాల్యూ అన్నటువంటిది ఉంటుంది. దాన్ని గుర్తించేదే ఇండస్ట్రియల్ డిజైన్ అన్నటువంటిది. దీనికి సంబంధించిన చట్టం 2000వ సంవత్సరంలో వచ్చింది. 10 సంవత్సరాలకు గాను దీన్ని ఇస్తారు. మరి దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే ట్రాన్స్ఫర్ చేయటానికి లేదు. మరి దీన్ని రెన్యూ చేయొచ్చా అంటే రెన్యూ చేసుకోవచ్చు, ఫీజుని పే చేయాలన్నమాట. అలాగే ట్రేడ్ మార్క్ అంటాం. ట్రేడ్ మార్క్ అంటే ఏంటి, మనకి యొక్క గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి ఒక సైన్ అన్నటువంటిది ఉంటుంది. దాన్ని గుర్తించేందుకు ట్రేడ్ మార్క్ అన్నటువంటిది ఉంటుంది. మరి దీనికి సంబంధించిన చట్టం 1999లో తీసుకొచ్చారు. దీన్ని 10 సంవత్సరాలకు గాను ఇవ్వటం జరుగుతుంది. వేరే వాళ్ళకు దీన్ని ట్రాన్స్ఫర్ చేయలేము. మరి దీన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కొంత ఫీని పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూడండి, జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. అంటే ఒక యూనిక్ క్వాలిటీ ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఉన్న ఒక ప్రోడక్ట్కి ఈ జిఐ ట్యాగ్ని ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన చట్టం 1999లో జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటి దాని కింద తీసుకొచ్చాం. దీనిని చూడండి, దీన్ని ఎంత కాలానికి ఇస్తారు, 10 సంవత్సరాలకు ఇస్తారు. దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా చేయలేము, కానీ దీన్ని రెన్యూ చేసుకోవచ్చా చేయొచ్చు. ఎందుకు, ఆ స్పెషాలిటీ అన్నటువంటిది అలానే కంటిన్యూ అవుతోంది అనుకుంటే అప్పుడు దాన్ని రెన్యూ చేసుకోవచ్చు. అలాగే కాపీ రైట్ అంటాం. అంటే ఏంటి, మనం రాసేటటువంటి రచనలకి వీటన్నింటికి కాపీ రైట్స్ ఇస్తాం కదా, అంటే లిటరరీ వర్క్కి సంబంధించి కాపీ రైట్స్ అనేవి ఇస్తాం. మరి దీనికి సంబంధించిన చట్టం 1956లో కాపీ రైట్స్ యాక్ట్ అనేసి తీసుకొచ్చాము. మరి దీనికి ఎంత కాలానికి ఇస్తారు అంటే లైఫ్ టైం ఇస్తారు. ఒక పర్సన్ యొక్క లైఫ్ టైం ఇస్తారు, ప్లస్ ఆ పర్సన్ చనిపోయిన తర్వాత 60 సంవత్సరాల వరకు కూడా ఈ కాపీరైట్ అన్నటువంటిది అలానే ఉంటుంది. మరి దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే చేయొచ్చు, రాయల్టీని పే చేయాల్సి ఉంటుంది. మరి దీనిని రెన్యూ చేసుకోవచ్చా అంటే చేయలేము. సో ఇక్కడ ఒకసారి ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీ అండి. పేటెంట్కి సంబంధించి మ్యాక్సిమం ఇయర్స్ 20, మిగతా అన్నింటికి కూడా 10 ఇయర్స్ ఉంటుంది. ఒక కాపీ రైట్కి మాత్రం లైఫ్ టైం ప్లస్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత అంటే డెత్ తర్వాత 60 సంవత్సరాలు ఉంటుంది. మరి రెన్యూవబులా అంటే చూడండి, ఇక్కడ మనకి ఏదైతే పేటెంట్ ఉందో పేటెంట్లో సబ్స్టాన్షియల్ ఇన్నోవేషన్ ఉంటే రెన్యూవబుల్, అది కాకుండా ఇండస్ట్రియల్ డిజైన్ రెన్యూవబులే. అలాగే ట్రేడ్ మార్క్ అన్నటువంటిది మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. జాగ్రఫికల్ ఇండికేషన్ని కూడా ఆ స్పెషాలిటీ ఉంటే రెన్యూ చేసుకోవచ్చు, కానీ పేటెంట్ని రెన్యూ చేసుకోవటానికి ఉండదు.
అదే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే పేటెంట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ డిజైన్ని కానీ, ట్రేడ్ మార్క్ని కానీ, అలాగే జాగ్రఫికల్ ఇండికేషన్ని కానీ మనం ట్రాన్స్ఫర్ చేయటానికి ఉండదు. కానీ మనము కాపీ రైట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ దానికంటూ రాయల్టీని పే చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా సింపుల్గా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.